నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. మహానీయుని సేవలు గుర్తు చేసిన వక్తలు. రామ మందిరంపై కాంగ్రెస్ వైఖరేంటి? సిఐటిడి భవన నిర్మాణాన్ని పరిశీలించిన ఎంపీ. కన్నుల పండుగగా ముందస్తు సంక్రాంతి సంబరాలు. ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు. హైదరాబాద్కు చేరిన పందెం కోడి. ఆర్టీసీ వేలం రద్దు. బ్లూ క్రాస్ సంస్థకు అప్పగింత. మత్తుకు బానిసవుతున్న యువత. నగర శివారులో గంజాయి పట్టివేత. ఇక వార్తల వివరాలు. కెరటం నాకు ఆదర్శం. లేచి పడుతున్నందుకు కాదు, పడినా కూడా లేస్తున్నందుకు. మతం అనేది సిద్ధాంత రాద్ధాంతాల్లో లేదు, అది ఆచరణలో ఆధ్యాత్మికులుగా పరిణితి చెందడంలో మాత్రమే ఉంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, స్వామి వివేకానందుని ప్రతి మాట ఆదర్శం, మార్గదర్శకం. ఆ మహానీయుని స్మరించుకున్నారు వక్తలు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానందుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నగరంలోని నెహ్రూ యువ కేంద్రంలో వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి. ఈ సందర్భంగా స్వామి వివేకానందుడి జీవిత విశేషాలను గుర్తు చేశారు. వివేకానందుని జీవితం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. మన దేశంలో చదివి ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్తున్నారని, అలా కాకుండా మన దేశ అభివృద్ధి కోసం పాటుపడాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలను అందజేశారు కలెక్టర్. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ వెంకట రాంబాబు, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజవీరు, డిఆర్డీఏ అధికారి శ్రీలత, అధికారులు అనిల్, ప్రకాష్, నేతనియల్, జనార్దన్, రవీందర్ పాల్గొన్నారు. ఎందుకు స్ఫూర్తిగా తీసుకుంటూ ఈ యూత్ డే అనేది జరిపిస్తున్నాము. ముఖ్యంగా మనిషి బయట చూసి ఎన్నో రకాల కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, కానీ లోపల ఉన్న లోపాలు కానీ త్రుటిలు అది చూడలేకపోతారు. స్వామి వివేకానంద గారి గురించి మాట్లాడితే ఎన్నో రోజులు తపస్సు చేసి మన లోపల ఉన్న ఏదైనా ల్యాక్ ఆఫ్ క్యారెక్టర్, ల్యాక్ ఆఫ్ ఇంటిగ్రిటీ ఉండి దానికి మనం సరి చేసుకొని ముందుకు పోవాలన్నది అందరికీ ఆ మెసేజ్ ఇచ్చారు. షికాగోలో 1893లో మన భారత సంస్కృతి సంప్రదాయం గురించి అందరికీ తెలియజేశారు. అప్పటి వరకు ఇండియా అంటే ఒక పూర్ కంట్రీ, ఒక పావర్టీ స్ట్రికెన్ కంట్రీ అనేది అందరికీ తెలిసి ఉండే. కానీ స్వామి వివేకానంద గారు ఒక రిప్రజెంటేటివ్గా అక్కడ పోయి ఇండియా అంటే ఏంటి అనేది అందరికీ తెలియజేశారు. మీ అందరికీ కూడా ఈరోజు నా మెసేజ్, నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మీ స్టేట్కి, మీ కంట్రీకి ఒక రిప్రజెంటేటివ్ లాగా మీరు భావించాలి. మీరు ఒక చైల్డ్ కాదు, ఒక యూత్ కాదు, ఒక మనిషి మాత్రం కాదు. యు ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యువర్ కంట్రీ, యువర్ కమ్యూనిటీ, యువర్ కల్చర్, వేర్ ఎవర్ యు గో. సో అదేవిధంగా మీరు ఆచరించాలి, భావించాలి. సో నగరంలోని శివ థియేటర్ చౌరస్తాలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు వక్తలు. మేయర్ సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, పలువురు ప్రతినిధులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. స్వామి వివేకానంద సమాజానికి చేసిన సేవలు, వారి ఆశయాలను స్మరించుకున్నారు. అనంతరం నగరంలో వివిధ స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవలందించిన పలువురిని సత్కరించారు మేయర్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి హరిశంకర్, స్థానిక కార్పొరేటర్ రాపర్తి విజయ, కార్పొరేటర్లు గందే మాధవి మహేష్, గంటా కళ్యాణి శ్రీనివాస్, కంసాల శ్రీనివాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. సుమిత్ చంద్ర
పున్నాల సంపత్, స్వామి వివేకానందుడికి నివాళులర్పించారు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ప్రతినిధులు. నగరంలోని జ్యోతినగర్ చౌరస్తాలో నగర అధ్యక్షులు ఇనుగుర్తి రమేష్ తదితరులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానందుడి సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు కన్నం శంకర్, మనోజ్, లాహోటి, రాజేందర్, సాయితేజ తదితరులు పాల్గొన్నారు. మనల్ని అందరినీ స్ఫూర్తివంతంగా చేసి మన దేశం యొక్క కీర్తిని నలుదిశలా ఎన్ని రకాలంటే అన్ని రకాలుగా మన దేశం యొక్క యువతను ఉత్తేజపరిచే విధంగా వారు ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చి మన దేశానికి ఒక సత్కీర్తిని, ఒక సమున్నతమైన స్థితిని తీసుకొచ్చినటువంటి స్వామి వివేకానంద గారు నిజంగా 160 సంవత్సరాలు మన కంప్లీట్ చేసుకున్నటువంటి శుభ తరుణంలో మన యొక్క విశ్వ హిందూ పరిషత్ తరఫున, తర్వాత మన యొక్క భారతదేశం తరఫున, మన బజరంగ దళ తరఫున, తర్వాత మన యొక్క దేశం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసినటువంటి వ్యక్తిగా మనము రేపటి తరానికి మనం ఒక ముందు చూపుగా నిలిచి మన సంస్కృతి సంప్రదాయాలను ఎట్టి పరిస్థితుల్లో వారి అన్నిటికీ కూడా ఏది కూడా తగ్గకుండా మన దేశానికి ఒక సత్కీర్తిని తీర్చిదిద్దే విధంగా యువతను తయారు చేసినటువంటి ఒక బాధ్యత ఉంది. కాబట్టి దీనికి ఒక యువ సేవా పురస్కార్ ఈ యొక్క సంవత్సరం ఇది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని పెంచినటువంటి మన స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ఇంకా కూడా వారు నడుము కట్టి మన దేశం యొక్క ఔన్నత్యాన్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఉంది. తర్వాత ఈ రోజు మన భారతదేశంలో అత్యున్నతమైనటువంటి మన రామ మందిరం నిర్మాణంలో మనందరూ కూడా పాలు పంచుకొని మన యొక్క ఉన్నతమైనటువంటి భావాలతోని, ఉన్నతమైనటువంటి ఒక వ్యక్తిత్వంతో అందరూ కూడా మన దేశ ఔన్నత్యాన్ని వారు చాటి చెప్పే విధంగా ఎన్నో విధాల దేశభక్తిని చాటుకునేటువంటి అవసరం ఉంది. కాబట్టి రామ మందిర నిర్మాణానికి కాంగ్రెస్ అనుకూలమా వ్యతిరేకమా ఏదో ఒకటి చెప్పాలని డిమాండ్ చేశారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్. రామ మందిర నిర్మాణ స్థానంలో బాబ్రీ మసీదు కట్టి ఉంటే వెళ్లేవారేమో అని వ్యాఖ్యానించారు ఆయన. కరీంనగర్లో ఏర్పాటు చేస్తున్న సిఐటిడి విస్తరణ కేంద్రాన్ని సందర్శించిన బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కరీంనగర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ విస్తరణ కేంద్రాన్ని సందర్శించి భవన నిర్మాణం, తరగతి గదులు, వర్క్షాప్ను పరిశీలించారు ఎంపీ బండి సంజయ్. అనంతరం సిఐటిడి విస్తరణ అధికారులతో సమావేశమై వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిఐటిడి విస్తరణకు కేంద్ర ప్రభుత్వం 20,40,00,000 మంజూరు చేసిందన్నారు. దీని ద్వారా నిరుద్యోగులకు శిక్షణ అందుతుందని తెలిపారు. అనంతరం మీడియా ఎదుట కాంగ్రెస్ పైన పలు విమర్శలు చేశారు. కరీంనగర్ కేంద్రంలోని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో 20 crores 40 lakhs 20,40,00,000 బడ్జెట్ తోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ సిఐటిడి ఎక్స్టెన్షన్ కౌంటర్ ను కరీంనగర్ లో ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. చాలా రోజులుగా పనులు జరుగుతూ ఉన్నాయి. పనులు పూర్తి కావచ్చినాయి. త్వరలోనే ఈ ఎక్స్టెన్షన్ సెంటర్ కు కేంద్ర మంత్రి వర్యులు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఏదో విధంగా దీన్ని ప్రారంభించి ఇక్కడ యువతకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. దీని మెయిన్ సెంటర్ హైదరాబాద్ లో ఉంది. ఇక్కడ ఎక్స్టెన్షన్ సెంటర్ కంపల్సరీ కరీంనగర్ లో కావాలని కోరే మీదట కేంద్ర ప్రభుత్వం ఒప్పుకొని కరీంనగర్ కేటాయించడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క నైపుణ్యాన్ని బయట తీసుకొచ్చే ప్రయత్నం చేయడం, దీని ద్వారా అనుకున్న ఉద్యోగాలు సాధించాలన్నటువంటి ఒక లక్ష్యం మనకు ఉంది. కాబట్టి దానికి సహకరించే ప్రయత్నం చేయడంలో భాగంగానే ఈరోజు ఈ ఎక్స్టెన్షన్ కౌంటర్ ను ప్రారంభించడం జరిగింది. క్యాంపస్ సెలక్షన్స్ కూడా జిల్లా ఉండే అవకాశాలు ఉన్నాయి. వారు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక కోర్సుల్లో వారికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఈ కరీంనగర్లోని యువత విద్యార్థులంతా కూడా ఈ సిఐటిడి సెంటర్ను ఒక్కసారి సందర్శించడం, బీటెక్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు కానీ, ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, డిగ్రీ చేసిన వాళ్ళు కానీ ఒకసారి వచ్చి ఈ కేంద్రాన్ని సందర్శించి ఇక్కడ నుండి అధికారులను కలిసి మీకు కావలసిన శిక్షణ పొంది మీరు అనుకున్న ఉద్యోగాలు పొందాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ త్వరలోనే దీన్ని ప్రారంభించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కరీంనగర్ శివ థియేటర్ కూడలిలో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద జయంతి వేడుకల్లో పాల్గొన్నారు ఎంపీ బండి సంజయ్. స్వామి వివేకానంద బోధనలు వివరించారు. వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని యువతకు సూచించారాయన.
స్వామి వివేకానంద ఆశయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనసాగిస్తున్నారని, ఏడాదిలో 10 లక్షల ఉద్యోగాలను భర్తీకి కేంద్ర సర్కారు ప్రయత్నిస్తుందన్నారు. తల్లి భారతమాత ప్రపంచంలో అత్యున్నత సింహాసనం మీద ప్రతిష్ఠించిన అద్భుత సన్నివేశం నా కళ్ళలో కనబడుతుందని చెప్పి ఆ రోజు స్వామి వివేకానంద వారు అయితే ప్రకటించారో దాన్ని ఆదర్శంగా తీసుకొని స్వామి వివేకానంద యొక్క ఆశయాన్ని నెరవేర్చడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యువత కోసం యువతను ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపే విధంగా అనేక సంక్షేమ పథకాలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. స్టార్టప్ ఇండియా పేరుతోని ఇవాళ యువత ఉద్యోగాల కోసం కాదు, యువతనే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని చెప్పి కూడా అనేక విధంగా ప్రోత్సహించే ప్రయత్నం ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నది. వల్ల ప్రధానమంత్రి రోజ్గార్ మేళా పేరుతోని సంవత్సర కాలం లోపల ఈ దేశంలోని యువతకు 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఏ యొక్క ఆరోపణ లేకుండా, అక్రమాలు లేకుండా, పైరవీలు లేకుండా 3 రోజుల ముందుగానే సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. విద్యా సంస్థల్లో చిన్నారుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కరీంనగర్ జిల్లాలోని ఆయా పాఠశాలల్లో విద్యార్థులు చేసిన సాంప్రదాయ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులు తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన యాజమాన్యాలు ఈ సంవత్సర కాలంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలోని కేంబ్రిడ్జ్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులకు పతంగుల పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాఠశాలలో భోగిమంటలు, పిండి వంటలతో పండగ వాతావరణం ఉట్టిపడింది. పాఠశాల కరెస్పాండెంట్ దుంపేటి అంజలి, ప్రిన్సిపల్ శ్రీనివాస్ సంక్రాంతి విశిష్టతను వివరించారు. ఈ సంక్రాంతి నుండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శైలజ, సరిత, గీత, నర్మద, మౌనిక, సుధ, రుచిత, రోజా, చందన, సువర్ణ తల్లిదండ్రులు పాల్గొన్నారు. గన్నేరువరం మండల కేంద్రంలోని విజ్ఞాన్ హైస్కూల్లో ముందస్తు సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి పువ్వులతో అలంకరించి వేడుకలు జరుపుకున్నారు. సంక్రాంతి ప్రాముఖ్యతను తెలిపేలా చేసిన విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ బూర వెంకటేశ్వర్, ప్రిన్సిపల్ బూర భాను చైతన్య, వైస్ ప్రిన్సిపల్ లతా, ఉపాధ్యాయులు సంతోష్ కుమార్, నామ్దేవ్, మమత, శిరీష, శ్వేత, వర్షిత, లాస్యా పాల్గొన్నారు. ఈరోజు మా స్కూల్ విజ్ఞాన్ హై స్కూల్ గన్నేరువరం ఆధ్వర్యంలో మన సంక్రాంతి సంబరాల నిర్వహించడానికి ఈ కార్యక్రమంలో పిల్లలు మరియు విద్యార్థులు ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని చాలా విజయవంతంగా కార్యక్రమాన్ని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ వేషధారణలతోని ఈ యొక్క ప్రదర్శనను మంచి ఆకట్టుకొని ఒక సంక్రాంతి పండుగ యొక్క దాని యొక్క పండుగ యొక్క విశిష్టను కూడా వెదజల్లేల విధంగా అందరికీ తెలియజేయడం జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కట్టారాంపూర్ కాకతీయ స్మార్ట్ కిడ్స్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. పాఠశాల కరెస్పాండెంట్ గున్నాల క్రాంతి కుమార్ భోగి మంటలు వెలిగించి వేడుకను ప్రారంభించారు. చిన్నారులకు భోగి పండ్లు పోసి ఆశీర్వదించారు ఉపాధ్యాయులు. హరిదాసు రైతుల వేషధారణలో చిన్నారులు అలరించారు. విద్యార్థులకు ముగ్గులు, పతంగుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ దశరథం, శివకుమార్, అధ్యాపక బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ మారుతి నగర్ రిషి ప్లే స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు జరిగాయి. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మహావిష్ణువు గౌరీమాత విగ్రహాలకు పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు చిన్నప్ప. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జ్ కామారపు కౌశల్, అడ్మిన్ రజిత తల్లిదండ్రులు పాల్గొన్నారు. నగరంలోని సరస్వతి నగర్ స్టార్ కిడ్స్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి వివిధ ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు. చిన్నారులపై భోగిపళ్లను పోసి ఆశీర్వదించారు ఉపాధ్యాయులు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు దీన ప్రియదర్శిని తదితరులు పాలపల్లి సెయింట్ పాల్స్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు గాలిపటాలను ఎగరవేసి సందడి చేశారు. భోగి మంటలతో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. పాఠశాల చైర్మన్ రాజ్ కుమార్, ప్రిన్సిపల్ లీనా ప్రియదర్శిని, ఉపాధ్యాయులు నగర్ గిరిజన మహిళా వసతి గృహంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నరేష్ తిరుపతి మాట్లాడుతూ ఈ ముగ్గుల పోటీలో సుమారు 100 మంది విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. నాడు 1982 పంజాబ్ రాష్ట్రం లుథియానాలో ఆవిర్భవించిన డివైఎఫ్ఐ నేడు 1,50,00,000 సభ్యత్వంతో దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఉద్యమాలే కాకుండా విద్యార్థి యువజనుల సమస్యలను పరిష్కరిస్తూ కులం మతాలకు అతీతంగా ఈరోజు అందరికీ విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలనే దృఢ సంకల్పంతో డివైఎఫ్ఐ పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామ్నగర్లో మొగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది విద్యార్థులు హాజరు కావడం చాలా సంతోషకరము. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక మొగ్గుల పోటీ అనేది ఒక కళాశాలలో కావచ్చు, ఎక్కడైనా కానీ అధికారికంగా నిర్వహిస్తే తెలుగు పండుగ ఒక గొప్పతనం తెలిస్తే ఈరోజు ప్రజలు గమనించాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ మొగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు, అలాగే హాస్టల్ హానరబుల్ డైరెక్టర్ హసీనా మేడం గారికి మా యొక్క డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాలు పాల్గొన్నందుకు అందరికీ మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. కరీంనగర్ టు హైదరాబాద్కు చేరింది పందెం కోడి. కరీంనగర్ ఆర్టీసీ 2 డిపో అధికారులు బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సొసైటీ స్థానిక ఇన్ఛార్జి నారాయణకు ఆ కోడి పుంజును అప్పగించగా దాన్ని హైదరాబాద్కు తరలించారు. ఇక అక్కడ కోడి కేర్ టేకర్ల మధ్య సంరక్షణ కొనసాగనుంది. ఈ నెల 9న ఆర్టీసీ బస్సులో పందెం కోడిని వదిలేసి వెళ్లగా డ్రైవర్ కంట్రోలర్కు అప్పగించిన విషయం తెలిసిందే. కరీంనగర్ 2 డిపోలో జాలిలో బంధించి నేడు వేలంపాట వేసేందుకు సిద్ధమయ్యారు ఆర్టీసీ అధికారులు. తనదే ఆ కోడి అంటూ ఓ వ్యక్తి రావడంతో వేలంపాటను రద్దు చేశారు ఆర్టీసీ అధికారులు. సదరు కోడిని తమకు అప్పగిస్తే సంరక్షిస్తామంటూ ఆర్టీసీ అధికారులకు లేఖ రావడంతో హైదరాబాద్ బ్లూ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు అప్పగించారు. ఎట్టకేలకు పందెం కోడి హైదరాబాద్ బ్లూ క్రాస్ సొసైటీకి చేరింది. కరీంనగర్ ఆర్టీసీ 2 డిపోలో నుండి కోడిని స్వాధీనం చేసుకున్నారు సొసైటీ జిల్లా ఇన్ఛార్జి తూమ్ నారాయణ. అనంతరం సంరక్షణ కోసం హైదరాబాద్ పక్షుల సంరక్షణ కేంద్రానికి చేర్చారు. పందెం కోడిపై గత కొద్ది రోజులుగా అనేక కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో తాజాగా హైదరాబాద్కు పంపించడం మరో మలుపుకు దారితీసింది. పందెం కోడికి వేలంపాట ప్రకటనతో పలు ప్రాంతాల నుండి కరీంనగర్కు చేరుకున్నారు పలువురు. మధ్యాహ్నం 3 గంటలకు వేలంపాట వేస్తారని భావిస్తూ ఉండగా ఆ కోడి తనదేనంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం అది కాస్త వైరల్ అయింది. నెల్లూరు నుండి వలస వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో నివాసం ఉంటున్న మహేష్ అనే వ్యక్తి తెరపైకి రావడం మరో మలుపుకు దారితీసింది. దీంతో ఆర్టీసీ అధికారులు తొలుత పశుసంవర్ధక శాఖకు అప్పగించాలని భావించారు.
ఆ తర్వాత హైదరాబాద్ బ్లూ క్రాస్ సొసైటీ నుండి లేఖ రావడంతో వారికి అప్పగించారు. నాకు 10 సంవత్సరాల నుంచి మాకు కోళ్ళల్లో ఉన్నా. నేను నా వరకు అయితే నేను ఒక 15,000 దాకా దాన్ని గెలుచుకుందామని వచ్చిన. అట్లా 15,000 వరకు గెలుచుకుందామని వచ్చిన. ఇక తిరిగి వెళ్ళడం జరుగుతుంది. ఇక నాకు పందెం కోళ్ళు అనేది అదొక సరదా లాగా ఉంటుంది. అది అంటే దాని మీద డిఫరెంట్ కాకుండా ఒక సరదా, ఒక ఫ్యాషన్. సంక్రాంతికి మా వరకు నేను సంక్రాంతి వరకే నేను ఛార్జ్ తీసుకుంటాను. మనకి ఇక్కడ పర్మిషన్ లేదు కాబట్టి మేము ఛత్తీస్గఢ్, బిజాపూర్, తాళ్ళగూడెం అని ఇక్కడ లాస్ట్ ప్రాంతాలకి వెళ్ళి పందులు వేసుకోవడం జరుగుతుంది. బిజాపూర్, భోపాల్పట్నం మాకు అటు దగ్గర ప్రాంతం కాబట్టి ఛత్తీస్గఢ్, మహదేవ్పూర్ నుంచి మాకు ఒక బార్డర్ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర కాబట్టి మాకు అనుకూలమైన ప్రదేశం కాబట్టి అక్కడికి వెళ్ళి వేయడం జరుగుతుంది. దాని యొక్క ఫిట్నెస్ దాని బ్లడ్ లైన్ బట్టి ఉంటుంది. దీనికి ఏ బ్లడ్ లైన్ అని తెలియదు, కాకపోతే దాని బాడీ షేపు విధానాన్ని బట్టి మనం దాని వేలంలో మనం అనుకున్నది ఎంత 15,000 వరకు అయితే నాకు అనుకూలం అని చెప్పి నేను. ఈ పందెం కోడిని హైదరాబాద్ బ్లూ క్రాస్ సొసైటీలోనే ఉంచుతారా లేక తిరిగి ఆర్టీసీ అధికారులకు అప్పగిస్తారా అనేది వేచి చూడాలి. తనదే కోడి అని చెబుతున్న సదరు మహేష్ అనే వ్యక్తి బ్లూ క్రాస్ సొసైటీ ప్రతినిధులను సంప్రదిస్తాడా లేక తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడా అనేది తేలాల్సి ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు ఉన్న వేలం రద్దు చేసి ఏతున్నదో జంతు సంరక్షణ కేంద్రానికి ఏతున్నదో ఈ కోడిని మరి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. నారాయణ గారికి మరి ఆథరైజేషన్ లెటర్ ద్వారా మరి ఇవ్వడం జరిగింది. మీ అందరి సమక్షంలో డిపోలో మంగళవారం రోజు వచ్చింది. దీన్ని 3 రోజులు 4 రోజులు ఇక్కడ భద్రంగా కాపాడి అవుతున్నాం. కమిటీ వేసి కమిటీ నిర్ణయం ప్రకారం అవుతున్నాం. వేలం ఉన్నదాన్ని రద్దు చేసి మరి జంతు సంరక్షణ కేంద్రం వరకు ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కమిటీ నిర్ణయం ఏదైతున్నదో దీన్ని తీసుకునే నిర్ణయం కమిటీతో డిస్కషన్ చేసి యాక్ట్ ప్రకారం జంతు సంరక్షణ యాక్ట్ ప్రకారం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కోడిని హ్యాండ్ ఓవర్ చేసుకొని బ్లూ క్రాస్ సంస్థకు తరలించడం జరుగుతుంది. ఇది యాక్ట్ ప్రకారం. అలాగే నాకు ఆథరైజ్ లెటర్ కూడా నాకు ఆ బ్లూ క్రాస్ తరఫున నాకు ఇక్కడికి కరీంనగర్ పంపిస్తే డిపో మేనేజర్ గారు మాకు అప్పగించడం జరిగింది. లేదండి, బ్లూ క్రాస్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎవరికి ఏమి ఉండదండి. ఇవాళ తీసుకెళ్తాం హైదరాబాద్ మాదాపూర్ బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్. కరీంనగర్ శివారు ప్రాంతాల్లో గంజాయిని పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. నగరంలోని రేకుర్తి, కొత్తపల్లి మండలంలో ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో 1526 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆధ్వర్యంలో ఈ దాడులు కొనసాగాయి. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ డీసీ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కేసులో 3 వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడి గంజాయిని సేవిస్తున్న 6గురిని బైండ్ ఓవర్ చేశామన్నారు. ఈ దాడుల్లో కరీంనగర్ సిఐ నాగేశ్వరరావు, ఎక్సైజ్ సిఐ తాతాజీ, ఎస్ఐ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మోసిన్, కానిస్టేబుళ్లు కుమార్ యాదవ్, కాసిం, కమలాకర్, కమలుద్దీన్, సంతోష్ పాల్గొన్నారు. హిట్ అండ్ రన్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వాహనదారులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ, ధర్నా చేపట్టారు డ్రైవర్లు. తెలంగాణ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గీట్ల ముకుందరెడ్డి, ఎడ్ల రమేష్ మాట్లాడుతూ మోటారు వాహన సవరణ చట్టం వల్ల వాహన యాజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ జరిమానాలు, శిక్షలు వేయడం వల్ల చిన్న, మధ్యతరగతి డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చట్టాన్ని రద్దు చేసి డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి, లారీ డ్రైవర్స్ యూనియన్ పట్టణ అధ్యక్షులు ఆరిఫ్ మొహినాయుద్దీన్, ఇసుక టిప్పర్ డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు శివ, శ్రీను, కాంక్రీట్ వాహన డ్రైవర్స్ రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ సవరణలో భాగంగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహితలో హిట్ అండ్ రన్ సంబంధించిన శిక్షాకాలాన్ని తీవ్రంగా పెంచింది.
దీన్ని పూర్తిగా డ్రైవర్లను బాధ్యులు చేస్తూ గతంలో ఐపీసీ 304లో ఉన్నదాన్ని ఈరోజు భారత న్యాయ సంహితలో 106(1) కింద గతంలో 2 సంవత్సరాలు శిక్ష ఉంటే ఇప్పుడు దాన్ని 5 సంవత్సరాలకు పెంచడం జరిగింది. అట్లాగే 106(2)కి వచ్చినప్పటికీ ఏంటంటే డ్రైవర్ కనుక యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ కనుక హత్యగా చనిపోతే ఫ్యాటల్ డెత్ కనుక అయితే అక్కడ నుండి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయిన కారణంతో 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడానికి 7 లక్షల రూపాయలు నష్టపరిహారం విధించడానికి అవసరమైతే ఈ 2 కూడా కలిపి వేయడానికి కోసము ఈ చట్టంలో తీసుకురావడం జరిగింది. అంటే డిసెంబర్లో జరిగిన శీతాకాల సమావేశంలో ప్రతిపక్ష పార్లమెంటు సభ్యులందరినీ కూడా మోడీ ప్రభుత్వము బయటికి నెట్టేసి మేము బ్రిటిష్ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ నాయకులు. నగరంలో సిటీ కాంగ్రెస్ ఆఫీసులో గన్నేరువరం మండల కేంద్రంలో ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించి కాంగ్రెస్ కు చేస్తున్న సేవలను గుర్తు చేశారు నాయకులు. కరీంనగర్ సిటీ కాంగ్రెస్ కార్యాలయంలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఇందిరమ్మ వారసురాలిగా ఈ దేశ ప్రజల మన్ననలు చూరగొన్నారని కొనియాడారు. రానున్న కాలంలో ఉన్నత పదవులు పొందుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్రుద్దీన్, గుండాటి శ్రీనివాసరెడ్డి, జీడి రమేష్, తమ్మడి ఎజ్రా, మ్యాకల నర్సయ్య, పెద్దిగారి తిరుపతి, జ్యోతిరెడ్డి, మహమ్మద్ భారీ పాల్గొన్నారు. ప్రియతమ నాయకురాలు ప్రియాంక గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నగర కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా, పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా, అదేవిధంగా ఇందిరమ్మ వారసురాలుగా ఈరోజు దేశంలో ఒక ప్రజాదరణ కలిగినటువంటి నాయకురాలు ప్రియాంక గాంధీ గారు. వారి నాయకత్వంలో ఈ దేశంలో తప్పకుండా సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని మరి నాయకత్వంలో ప్రియాంక గారు కూడా వీరి నాయకత్వంలో తప్పకుండా రేపు రాబోయే ఎలక్షన్లో పార్లమెంట్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలుగా అందరం కూడా మరి కష్టపడి, అదేవిధంగా ప్రియాంక గాంధీ గారి సేవలు కూడా తప్పకుండా మరి రేపటి ఎన్నికల్లో ఉంటాయని చెప్పి ఆశిస్తూ, వారు మున్ముందు ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి కాంగ్రెస్ పార్టీకి మరి దిక్సూచిలా ఇప్పటికే వ్యవహరిస్తూ ఉన్నారు. తప్పకుండా వారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి భావిస్తూ వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలోని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ జన్మదిన వేడుకలు జరిగాయి. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు చింతల శ్రీధర్ రెడ్డి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీసెల్ మాతంగి అనిల్, బొడ్డు అనిల్, న్యాత జీవన్, మీసం రాములు, కాంతాల అంజిరెడ్డి, బుర్రా తిరుపతి గౌడ్, బుర్రా శ్రీకాంత్ గౌడ్, కూన కొమ్రయ్య పాల్గొన్నారు. కరీంనగర్ టవర్ సర్కిల్లోని హరిహర జ్యువెలర్స్ లో మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో రూపొందించిన బ్రోచర్ను ఆవిష్కరించారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు చిట్టుమల శ్రీనివాస్. మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ బూనాదచారి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 18న మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బాలురత్న అవార్డులను అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. వివరాలకు 8801565909 నంబర్పై సంప్రదించాలని కోరారు. ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఆడిషన్స్ ఏర్పాటు చేయనున్నారన్నారు. సబ్ జూనియర్స్, జూనియర్స్ కేటగిరీలలో ఎంపిక చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ బూనాదాచారి, వంగల శ్రీధర్, హరిహర జ్యువెలర్స్ నిర్వాహకులు సాయి చైతన్య, తాటిపల్లి సుభాష్, జగన్, బొల్లం శ్రీనివాస్, రాచవల్ల భద్రయ్య పాల్గొన్నారు. మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు బూనాదాచారి గారి ఆధ్వర్యం లోపల మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బాలలకు నాట్యరంగంలో కానీ, కళారంగంలో కానీ, సింగింగ్ కాంపిటీషన్లు కానీ నిర్వహించి బాలరత్న అవార్డులు ఇవ్వడానికి గాను ఈరోజు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. మరి 10 ఫిబ్రవరి నుండి ఆడిషన్స్ ఏర్పాటు చేసి 10 ఫిబ్రవరి నుంచి ఆడిషన్స్ ఏర్పాటు చేసి 3 కేటగిరీలుగా సబ్ జూనియర్సు, జూనియర్సు, కిడ్స్, సూపర్ టాలెంటెడ్ కిడ్స్గా 3 కేటగిరీలుగా విభజించి మరి కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని కళాకారులను ప్రోత్సహించడానికి వారు ఈ బాలరత్న అవార్డులను ఇవ్వడానికి తీసుకున్న ఈ నిర్ణయాన్ని
ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా నేను చిట్టుమల శ్రీనివాస్ వారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఈరోజు దీనికి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నా చేతుల మీదుగా చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షులు బూనాథాచారి గారు, అదేవిధంగా కోఆర్డినేటర్ మరియు జ్యువెలరీ అధ్యక్షులు వంగల శ్రీధర్ గారు, అదేవిధంగా హరిహర జ్యువెలర్స్ అధినేత సాయి చైతన్య గారు, తాటిపల్లి సుభాష్ గారు, బొల్లం శ్రీనివాస్ గారు, జగన్ గారు, సీన్ గారు, మా వాసవి ట్రస్ట్ సంకష్ట కన్వీనర్ రాచమల్ల భద్రయ్య గారు తదితరులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి చిన్నారులను ఎంకరేజ్ చేయడానికి ఇలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మాస్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు చారి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా స్థాయి బాలల సాంస్కృతిక పోటీలలో భాగంగాను నిర్వహించబోయే బాలరత్న అవార్డ్ 2024 పోస్టర్ను ఈరోజు సిటీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ చిట్టుమల శ్రీనివాస్ గారు ఆవిష్కరించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన జిల్లాలో ప్రతిభ కలిగిన చిన్నారులందరికీ ప్రోత్సహించడానికే ఈ అవార్డు ఫంక్షన్ పెట్టడం జరిగింది. ఇక నుండి ప్రతి సంవత్సరం మేము ఈ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. మన జిల్లాలో పాటలు, డ్యాన్స్, యాక్టింగ్లో ప్రతిభ కలిగిన 2 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల లోపు పిల్లలందరినీ ప్రోత్సహించడానికే ఈ కార్యక్రమం నిర్వహించాం. దీనికి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన ఆఖరి తేదీ ఫిబ్రవరి 5వ తేదీ. 10వ తేదీ నాడు ఆడిషన్స్ నిర్వహించబడతాయి. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 18వ తేదీ ఫైనల్ ప్రోగ్రాం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొని వారి ప్రతిభను నిరూపించుకొని బాలరత్న అవార్డు అందుకోవాలని పిల్లలందరినీ కోరుకుంటూ పేరెంట్స్ కూడా తెలియజేసుకుంటున్నాను. కరీంనగర్ వైశ్య భవన్లో వైశ్య సేవా కేంద్రం, నగర వైశ్య మహాసభ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇందులో సుమారు 100 మంది మహిళలు ముగ్గులు వేయగా ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి 10,116 రూపాయలు, ద్వితీయ బహుమతి 8,116, తృతీయ బహుమతి 6,116 రూపాయలు అందజేశారు. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వర్ష జ్యువెలరీస్, మల్యాల అంజయ్య బహుమతులు అందజేశారు. దీనికి న్యాయ నిర్ణేతలుగా రావికంటి భాగ్యలక్ష్మి, అల్లాడి రాధిక, డాక్టర్ చాందిని, డాక్టర్ ఎలగందుల సౌమ్య, శ్రీవాణిలు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వైశ్య సేవా కేంద్ర అధ్యక్షులు చిదుర సురేష్, పట్టణ సేవా కేంద్ర అధ్యక్షులు నగునూరి రాజేందర్, ముగ్గుల పోటీ ఆర్గనైజర్ నలుమాచు చంద్రశేఖర్, అల్లపు రోహిణి, పెద్ది విద్యాసాగర్, ముత్యాల రమేష్, సేవా కేంద్రం డైరెక్టర్లు, కార్పొరేటర్ వంగళ శ్రీదేవి, పవన్ కుమార్, కొలిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ పురస్కరించుకొని వైశ్య సేవా కేంద్రం మరియు కరీంనగర్ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మన స్థానిక గాంధీ రోడ్లో గల వైశ్య భవన్లో సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ముగ్గుల పోటీలలో 105 మంది వాళ్ళ పేర్లను నమోదు చేసుకోవడం జరిగింది. అందులో ఈరోజు ఈ కార్యక్రమంలో 90 మంది మహిళామణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కేవలం ఆర్యవైశ్యులకు ఏర్పాటు చేసిన కార్యక్రమం. దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరిమణికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మరి నేడు ఎంతో వైభవంగా కరీంనగర్ పట్టణ సంఘం మరియు ఆర్యవైశ్య సేవా కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక వైశ్య భవన్లో వైశ్య సేవా కేంద్రంలో ముగ్గుల పోటీ కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే ఈరోజు నిర్వహించడం జరిగింది. దాంట్లో సుమారుగా సోదరిమణులు 105 మంది చాలా ఉత్సాహంగా పాల్గొని కనుల పండగ వారికి ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించి అద్భుతమైనటువంటి ముగ్గులు వేసి మా అందరికీ కూడా పండగ వాతావరణాన్ని సృష్టించడం ద్వారా వారందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ కరీంనగర్ భగత్ నగర్ ఆర్వింట్రీ స్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు, యువజనోత్సవం నిర్వహించారు. పాఠశాలలో ఆయా కార్యక్రమాలను డైరెక్టర్ విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు చైర్మన్ రమణారావు. విద్యార్థులు పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సంక్రాంతి సంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ రమణారావు మాట్లాడుతూ సంక్రాంతి అంటే పల్లె అందాలు, పాడి పంటలు గుర్తుకొస్తాయని తెలిపారు. చిన్ననాటి తన జ్ఞాపకాలను ఆయన గుర్తు చేశారు. స్వామి వివేకానందుడు దేశానికి చేసిన సేవలను కొనియాడారు. ప్రతి ఒక్కరూ వారి అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కోఆర్డినేటర్లు రామ్మోహన్ రావు, సరోజ, దీపిక, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. Stop not until the goal is achieved. Thank you. Swami Vivekananda,
the most influential spiritual leaders of India, emphasized the importance of education and empowerment. He strongly believed that education is the key to liberation and progress. The teachings of Swami Vivekananda focused on holistic education, combining academic knowledge with spiritual and moral development. He was the first ambassador to the West. ఇవి ఈ బ్రిటన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఇతర న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.